ఫైనల్లీ మా లడ్డు పాపకు కూడా ఒక మంచి ఫ్యామిలీనైతే ఇచ్చేసాము. ఎందుకిలా అన్నానంటే ఆల్రెడీ చెప్పాను కదా! లడ్డూని తీసుకుంటానన్న వాళ్ళు అమ్మాయి అని చెప్పి ఇంటి దాకా వచ్చి వెళ్ళిపోయారనమాట. నాకు చాలా బాధనిపించిందప్పుడు. నేనైతే వాళ్ళొద్దని కూడా మా మంచికే అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే లడ్డూకి అంత మంచి ఫ్యామిలీ వచ్చిందనమాట. మన ఫస్ట్ వైట్ బుడ్డోడిని తీసుకెళ్ళిన వాళ్ళు కూడా చాలా చూసుకుంటున్నారు వాడిని. నేను ఎప్పుడైనా వీడియోస్‌లో పోస్ట్ చేస్తాను. నేను అదే అనుకుంటున్నాను. వాడికి అంత మంచి లైఫ్ ఇచ్చాం కదా! అలాగే మిగిలిన వాళ్ళకి కూడా అలాంటి మంచి వాళ్ళు దొరికితే బావుండని. సో, లడ్డు అదృష్టం ఏంటో తెలీదు గానీ చాలా మంచి వాళ్ళు దొరికారు. ఇద్దరు కూడా మంచి మంచి ఇంటికెళ్లారనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. అస్సలు బాధపడలేదు. ఇచ్చేస్తున్నామనే బాధ కన్నా మంచి ఇంటికెళ్లారనే హ్యాపీనెస్ మట్టుకి చాలా ఉంది నాకు. ఈ సిస్టర్ వాళ్ళు కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్రోచ్ అయ్యారనమాట. నాకు ముందుగానే ఏం తెలీదు. నిజంగానే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళకే ఇస్తున్నాను. తెలిసిన వాళ్ళకి ఇస్తున్నానని చాలా మంది ఫీల్ అవుతున్నారు. అస్సలు కాదు. నిజంగా వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. ఈ సిస్టర్ అయితే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్రోచ్ అయ్యారనమాట. నిజంగా ఆవిడ పెట్టిన మెసేజ్‌కి నేను తిరిగి రిప్లై ఇచ్చాను. నాకు చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు గానీ నేను ఎవ్వరికీ రిప్లై ఇవ్వట్లేదు. బికాజ్ నాకు పప్పీ కావాలని కొంతమంది మాకిస్తారా? ఫ్రీ అడాప్షన్ అని అడుగుతున్నారు తప్ప వాళ్ళు ఏంటి? ఎక్కడ ఉంటారు? ప్రాపర్ డీటెయిల్స్ అయితే నాకు పంపించట్లేదు. అవన్నీ పంపిస్తేనే కదా నేను చూసి నమ్మకంగా ఇవ్వగలను. ఇంక సిస్టర్ వాళ్ళు రాగానే పప్పీస్ అన్నిటిని చూసి అన్నిటిని ఎత్తుకొని చాలా హ్యాపీ అయిపోయారు. మన లడ్డూని తీసుకెళ్లే టైం వచ్చింది అనమాట. ఇంకా మేము ఈ బుట్టలో పెట్టాము. వాళ్ళే బాస్కెట్ తీసుకొచ్చారు. మేమేం చెప్పలేదు. వాళ్ళే అన్ని సేఫ్టీగా అన్ని తెచ్చుకున్నారన్నమాట. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సరిపోయింది కరెక్ట్గా. మమ్మీ పాప నాకిందమ్మా. చింతలి బాయ్. నేనైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ నేనైతే చెప్పాలనుకుంటున్నాను. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే సింహ సారా పిల్లల్ని ఫ్రీగా ఇస్తున్నారు కదా, ఇవి కొంచెం బాగున్నాయి కదా, వీటిని ఎలాగోలా తీసుకెళ్దామని అనుకుంటున్నారు. అండ్ చాలామంది చాలా లాంగ్ నుంచి అడుగుతున్నారు. అంత దూరం పప్పిని తీసుకెళ్లాలంటే చాలా రిస్క్. అది ఉండలేదు, మీరు సఫర్ అయిపోతారు, ఇక్కడ మేము కూడా సఫర్ అయిపోతాం. అది ఎలా ఉంది ఏంటి అని టెన్షన్గా ఒక 2-3 అవర్స్ అంటే పర్లేదు, ఏదో రకంగా ఇంటికి వెళ్ళిపోతుంది అనుకోవచ్చు. అంత లాంగ్ అసలు ఎలా ఇస్తాం చెప్పండి. ఇంక ఈ సిస్టర్ వాళ్ళైతే మన లడ్డు పాపని తీసుకెళ్ళడానికి కార్ వేసుకొని వచ్చారనమాట. కార్లోనే తీసుకెళ్తున్నారు. నేను కార్ దాకా వెళ్ళలేదు ఎందుకంటే సో లడ్డూకైతే బాయ్ చెప్పేశాను. కొంచెం బాధ అనిపించింది, బట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే మంచి ఇంటికి వెళ్తుంది కాబట్టి. చెప్పు బాయ్. చెప్పు బాయ్. చూస్తుంది. బాయ్ అక్క చెప్పు. బాయ్ అక్క. బాయ్ అక్క. బాయ్ అక్క. బాయ్ అక్క అని చెప్పు. మేము వెళ్దాం అమ్మా. వెళ్దాం. క్లోజ్. ఫీమేల్ డాగ్ అని తక్కువ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎప్పుడు ఫీమేల్ డాగ్ని తక్కువ చేయకండి. అది చూపించే అంత లవ్ అండ్ కేర్ ఇంకొకరు చూపించారనమాట. మేల్ డాగ్ అని మన మీద కోపడుతుంది తప్ప ఫీమేల్ డాగ్ అస్సలు మన మీద కోపడదు. అంత ఎమోషనల్ గా ఇన్నోసెంట్ గా ఉంటది. సో నేనైతే ఎక్కువ ఫీమేల్స్ నే పెంచుకోండి అని చెప్తాను. బికాస్ అవి చాలా సైలెంట్ గా డీసెంట్ గా ఉంటాయి. అలానే మేల్ పెంచుకోవద్దని అని అనట్లేదు. చాలా మంది తక్కువ చేసి చూస్తున్నారు కాబట్టి చాలా బెటర్ అని చెప్తున్నాను. దాన్ని వదులుకోకండి. సో ఇంకోటి ఏంటంటే మన బుడ్డదైతే చాలా మంచిగా ఉంది. నేను బాధపడుతుందేమో అనుకున్నాను, లేదు హ్యాపీగా ఆడుకుంటుంది. బికాస్ మంచి ఫ్యామిలీ దొరికారు కాబట్టి మంచిగా ఆడిస్తున్నారనమాట. మన వైట్ వాడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు నేనైతే ఎలాంటి టెన్షన్ లేదు, హ్యాపీగా ఉన్నాను ఇద్దరి విషయంలోని. అండ్ మన బుడ్డది బయటకు కూడా వెళ్ళిపోయిందంట కార్లో. సో ఇంచక్క షికార్లన్నీ తిరుగుతుంది, హ్యాపీగా ఉంటుంది. అప్పుడప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తాను. అండ్ వాళ్ళ బర్త్డేస్ కూడా నేను మంచి గిఫ్ట్ హ్యాంపర్ పంపిస్తాను. అస్సలు ఏమనుకోకండి, ఇచ్చేసానని చెప్పి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీరు కూడా అలాగే హ్యాపీ ఫీల్ అవ్వండి. ఇదైతే మన లడ్డు పాపని కార్లో తీసుకెళ్తున్నప్పుడు వీడియో అనమాట. తెగ ముద్దులు పెట్టేస్తుంది వాళ్ళకి. నేను జస్ట్ అప్లికేషన్ ఫామ్ మాత్రమే అడిగాను, బట్ వాళ్ళు ఆధార్ కార్డ్ కూడా ఇచ్చి వెళ్ళారనమాట అడ్రస్ కోసం. ఇంకా మన లడ్డు పాప అయితే చాలా హ్యాపీగా కార్లో కూర్చొని వెళ్తుంది.
వెళ్ళేటప్పుడు ఒక వామిటింగ్ చేసుకుందంట. సో డాగ్స్ కి కారు పడదు. సింబా సారాన్ని కూడా బీచ్ కి తీసుకెళ్ళినప్పుడు ఇలాగే వామిట్ చేసుకున్నారు. లడ్డూని తీసుకెళ్లే వాళ్ళకి ఆల్రెడీ ఒక డాగ్ ఉందన్నమాట. సో దానికి తోడుగానే లడ్డూని తీసుకెళ్తున్నారు. అండ్ వాళ్ళ ఇదివరకు డాగ్ ఎక్స్పైర్ అయ్యింది. అది సేమ్ లడ్డూ లానే ఉంటుంది. దాని పేరు సన్నీ. ఫస్ట్ టైం కార్లో వెళ్తుంది. అది ఒక్కదే వెళ్తుంది. మేము కూడా లేము. ఎలా వెళ్తుందో ఏంటో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా. అస్సలు ఏం కాదు, చాలా మంచిగా వెళ్ళిందంట కూర్చుని కుదురుగా. అండ్ అక్కడికి వెళ్ళగానే నేనే కాల్ చేసా ఫస్ట్. సో ఇప్పుడే రీచ్ అయ్యామని కూడా చెప్పారు ఆ సిస్టర్. అండ్ మన లడ్డు అయితే ఈవినింగ్ షికార్ కూడా వెళ్ళొచ్చిందంట. ఎంతో మంచిగా కూర్చుందో కార్లో. మేమైతే వీడియో కాల్ చేసి మాట్లాడాము. మా మాట విని అలా కాసేపు చూసింది. పాపం దానికి మేము పిలవగానే వెతుక్కుంటుంది. సో మేము గుర్తున్నాం అనమాట దానికి వాయిస్.